ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అందరికి నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇది తేజస్వి తేజస్వి. తేజస్వి. హా, అదే. కుంటీసానా? సకారం. యా. ఓకే. ఆ, ఉమ్. నేను ఇది మెలికషానేమో అని అనుకున్నా. దంత దంత సకారం. అదే దంత సకారం ఉమ్, అంటున్నారుగా. అదే. ఓకే. సరే, ఇక్కడ నేను ఇది మీకు షేర్ చేస్తా. మనం అంటే నిన్న కొన్ని ధాతువుల్ని చూసుకున్నాం కదా. ఉమ్, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయిన ధాతువులు మళ్ళీ ఒక్కసారి చూద్దాము. నేను ఊరికే చదివేస్తాను. మార్గ సంస్కార గత్యోహో, మార్గ సంస్కార గత్యోహో కథా ఉమ్, వాక్య ప్రబంధే వర ఉమ్. హింసాయాం గణ సంఖ్యానే షఠ సమ్యగవభాషణే ష్వఠ. అమ్మ వీటికి చెప్పారా అర్థాలు? మీరన్నీ రాసుకున్నారు. అంటే తెలుగులో రాసుకున్నామా? యా యా రాశారమ్మా. ఉహు. మీరు తీయండి, ఇది మీరు రాసిన చోట చూడండి ఒకసారి. శ్వఠ ఆహా, అది సమ్యగవభాషణే. అంతకు ముందుది రాస్తున్నాను. ఉమ్, ఇంకా ఈ రోజు నిన్నటిది రాయాలి. అచ్చా అచ్చా. ఉమ్. పట. ఎందుకంటే అది కొత్త నోట్స్ వచ్చింది. ఓ. వేరే ఈ నోట్స్ అయిపోయింది, అందుకని ఉమ్, ఉమ్, ఉమ్. కొత్తది పెట్టాను. అదేలే. ఇంకా నిన్నటి రాయాలి. ఈ చురాది గణం మొత్తం ఇప్పటి వరకు కొన్ని రాసుకుంటా. ధాతువులైనవి అవి రాసుకోండి. నిన్నటిది ఉమ్, లెసన్ ఒక్కసారి విని ఉమ్. రాసుకోండి. వింటాను వీడియో, అదే అదే. మళ్ళా విని రాస్తా. ఉమ్. పఠ గ్రంథే వేష్టనే చ. ఉమ్, వఠ గ్రంథే. గ్రంథే అంటే ఏంటి చెప్పుకున్నాం మనము? కలపడం. ఉమ్. గ్రంథే అంటే కలపడం. కలపడం. వేష్టనే అంటే భాగాలు చేయడం. వేస్ట్ ఓకే. అని. ఉమ్. ఉమ్. ఇది పాఠ గ్రంథే వేష్టనే చ అంటే ఏంటిది ఇక్కడ? కలపడము, కలపడం, ఉమ్, భాగాలు చేయడం అన్నమాట. అది భాగాలు చేయటం. సో అది దేనికి సంబంధించింది? ఇక్కడ బట్టలు కుట్టేటప్పుడు కుడతాము, దాన్ని తీసేస్తాం, విడదీస్తుంటాం కదా. సో అట్లా ఆ, అన్నమాట. కలపటం, విడదీయటం. ఉమ్. వఠ గ్రంథే. గ్రంథే అంటే ఇక్కడ కలపడం, అవునా? ఉమ్, రహత్యాగే. ఉమ్, తర్వాత స్తన దేవశబ్దే. దేవశబ్దే అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాము? మేఘ గర్జన, అవునా? ఉమ్, మేఘం యొక్క ఉమ్, గర్జన. ఉమ్, గద. స్తన గద దేవశబ్దే. ఓకే. ఉమ్, దేవశబ్దే. పతగతౌ. పతగతౌ పశగతౌ, అవునా? రెండు ఉమ్. కూడా గతి. పతగతో పశగతో. ఉమ్. తర్వాత స్వర ఆక్షేపే. స్వర ఆక్షేపే. ఆక్షేపం అంటే ఏంటిది? ఒకరి మీద నింద వేయడం, నింద వేయటం. దోషారోపణ చేయడం. ఉమ్. రచ ప్రతియత్నే. రచ ప్రతి ప్రతియత్నే యత్నే. అంటే రచించడం. ఉమ్, ఏంటిది? గ్రంథం రచించడం, అలాంటిది ఏదైనా ఉమ్, పద్యం ఉమ్, రచించడం కదా. ఉమ్, ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడము, ఉమ్. శిల్పముని రచించడం, అట్లా, అవునా? ఓకే. తర్వాత కళ. గతౌ సంఖ్యానే చ. ఇక్కడ ఉమ్. మనం కళ గతౌ గతౌ సంఖ్యానే చ. సంఖ్యానే చ. అంటే ఏంటిది? గతి, వెళ్ళడం. గతి, వెళ్ళటం. సంఖ్యానం అంటే ఏంటిది? కౌంట్ చేయడం, అంటే లెక్క పెట్టడం. లెక్క పెట్టటం. చహ పరికల్కనే. చహ పరికల్కనే అంటే గ్రైండ్ చేయడం అన్నమాట. గ్రైండ్ చేయటం. మహపూజాయాం. మహపూజాయాం. పూజాయాం ఉమ్. అంటే పూజ చేయడం, అవునా? పూజ చేయటం. సారా. సారా అనే ధాతువుకి దౌర్బల్యే అంటే వీక్. అంటే వీక్నెస్. వీక్నెస్ అన్నమాట. బలం లేకపోవడం, నా? కృప. కృప దౌర్బల్యే. దౌర్బల్యే. సారా కృప దౌర్బల్యే. ఉమ్. శ్రద్ధ దౌర్బల్యే. ఈ మూడింటికి సారా కృప శ్రద్ధ దౌర్బల్యే. ఉమ్, మూడిటికి ఒకటే.
హా. ఉమ్, స్పృహ ఈప్సాయాం, స్పృహ ఈప్సాయాం అంటే కోరిక. కోరిక. ఉమ్. ఉమ్, భామ, భామ క్రోధే అంటే కోపం కదా, క్రోధే కోపం. భామ. భామ క్రోధే. తర్వాత ఉమ్, సూచ పైశూన్యే, సూచ పైశూన్యే అంటే ఉమ్. ఏంటి? పైశూన్యే. పైశూన్య అంటే ఉమ్. సూచించడం, సూచ సూచించడం ఇక్కడ ఉంది కదా. సూచించు ఖేట, ఖేట భక్షణే, ఖేట భక్షణే అంటే తినటం. ఖోట భక్షణే. అది కూడా తినటం. ఉమ్. తినడానికి ఇంకేమొచ్చాయి? ఖేట, ఖోట, ఖాత, ఆత. ఉమ్, ఉమ్. ఇంకా ఇంకోటి ఏదో ఉందమ్మా. ఆ, భక్షణే ఒకటి. భక్ష, భక్ష ధాతు భక్షధాతు. ఉత్తమ. అవే. క్షోట క్షేపే, క్షోట, క్షోట అంటే విసరడం, విసరడం, క్షేపే విసర్ట. విసరడం. విసర్టం. గోమ ఉపలేపనే, గోమ ఉపలేపనే అంటే మళ్ళీ లేపనం చేయడం. ఉమ్. కుమార క్రీడాయాం, కుమార క్రీడాయాం అంటే క్రీడాయ. పిల్లల్లాగా బాలకులలాగా చిన్న పిల్లల్లాగా ఆడుకోవడం. ఉమ్, శీల ఉపధారణే, ఉమ్. శీల ఉపధారణే అంటే ఏంటిది? వేసుకోవడం, ధరించడం. ధరించడం. ఏమి ధరించడం? శీలము. శీలం అంటే ఏంటిది? మంచి గుణాలు. మంచి గుణాలను గుణాలను ధరించడం. సామ సాంత్వ ప్రయోగే, సామ సాంత్వ ప్రయోగే. సాంత్వ ప్రయోగే అంటే ఏంటిది? సంతోషపరచడం, సంతోషం. శాంతింపజేయడము, సంతోషపరచడము అలా. ఉమ్. వేల కాలోపదేశే, వేల కాలోపదేశే అంటే సరి అయిన సమయములో అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడం. వివరణ ఇవ్వడము. అవునా? వివరణ ఎంతవరకు ఇవ్వడం. అకారాంతం అయిపోయినాయమ్మా? ఇవన్నీ అకారాంతం. అమ్మా ఒక్క నిమిషం. కాలోపదేశే అంటే ఏంటిది? ఇక్కడ ఏం చెప్పాము? సరి అయిన సమయములో ఇతరుల కోసం అర్థం చేయించాలి, ఇతరులకు అర్థం చేయించాలి. లేదంటే ఇంకా వివరణ ఇవ్వడం. అవునా? సరి అయిన సమయంలో వివరణ ఇవ్వడం. పల్పూల, పల్పూల అంటే ఏంటి? లవణ వపన యోగో. లవణ అంటే ఏం చెప్పాము? కట్ చేయడం. ఏం కట్ చేయడము? నాటిన దానిని కదా. సో నాటిన గడ్డిని కట్ చేయడం. గడ్డిని లేదంటే చెట్లను అట్లా అన్నమాట. గడ్డిని కట్ చేయడం అని రాసుకున్నాం మనం కదా. తర్వాత ఇక్కడ వరకు అయింది, అంతవరకు అయిపోయింది. ఇది ఎన్నో ధాతువు అండి? ఇప్పుడు 34 అయిపోయింది. 35 రాయాలేమో. ఓకే, 35 రాసుకోండి. ఇక్కడ వాత, 35వది వాత. సుఖ సేవనయోహో, సుఖ సేవనయోహో. సుఖం అంటే సంతోషం కదా. అంటే సేవ చేయడము, సంతోషపడడం. అంటే సేవ చేస్తూ సంతోషపడుతున్నాడు అనమాట. అది వేరే అర్థం సందర్భం, ఇది వేరే సందర్భం. వాత సుఖము, సేవ, సేవ, సేవ. సుఖము తర్వాత సేవ చేయడం. తర్వాత వాత సుఖ సేవనయోహో. గవేష, గవేష మార్గణే. అవును, దీనికి రూపాల్లో రాయాలి కదమ్మా. అవును, రాయండి. ఏం రాస్తారు ఈరోజు? లోటే రాస్తారా? మారుస్తాం, మార్చండి. విధిలింగు రాద్దాము, విధిలింగు రాయలేదు. రాయండి. సో ఇప్పుడు వాత అనేది ఏమైంది? ధాతువు నిచ్చు షప్ అంతా కలిపేసి ఏమైంది అది? వాతయేత్ వాతయత. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటిది? నేను రూపం చెప్తున్నాను. అదే కదా, అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటిది?
మళ్ళీ అడగండి మళ్ళీ వా- అడగండి వాతి నిచ్చు చెప్పు కప్పు ఆ, చెప్పు ధాతువు నిచ్చు షప్ ధాతువు నిచ్చి షప్. ఏమొచ్చింది? ధాతు వచ్చి వాతయ వా వాతయ అవుతుంది వాతయ వాతయ అయింది. ఓకే. సో ఉమ్, ఇప్పుడు మనకి ఉమ్. ఏం కలపాలి? విధిలింగ ప్రత్యయాన్ని కలపాలి. విధిలింగులో ఇప్పుడు మనం పరస్మైపది కలుపుతున్నాం కాబట్టి ఏమొస్తుంది? లింగ్ అంటు వాతయేత్ ఆ, లింగ్ అంటున్నాం కాబట్టి ఈ తిప్ అనేది ఏమైపోయింది? త్ అయింది. ఏమైంది అది? అవుతుంది. త్ అయింది. త్ అయిన తర్వాత మనకి విధిలింగ్ అన్నాం కాబట్టి ఇక్కడ పరస్మైపదికి ఏంటిది? ఆగమం యాసుట్ యాసట్. యాసట్లో మిగిలింది ఏంటి? ఇయ్యు యా యా యాస్ యా యా యాస్ యా మిగిలింది. యాత్ కాదు, యా యా మిగిలింది. యా సకారం కూడా పోతుంది సో యా మిగిలింది. సో ఇప్పుడు యా పక్కన త్ ఉంటే యాత్ అయ్యింది. యాత్ ఇప్పుడు యాత్కి పూర్వం ఏముంది? ఇక్కడ యా ఉంది వాతయ ఆ ఉంది వాతయాను ఆ కాబట్టి ఉంది. అదంతంగం ఆద్గుణ కాబట్టి ఆద్గుణ కాదు, అదంతంగం కాబట్టి యాకారానికి ఏం కావాలి? దీర్ఘం గుణం కదా ఉమ్, ఆదేశం ఏమొస్తుంది అక్కడ? ఇయ్యి వస్తుంది కదా ఉమ్, ఏంటండి నాకు ఈ అర్థం ఒకటేనా? కాలేదు. ఈ ఈ య. ఇయ్యు ఆ, తర్వాత త్. ఇప్పుడు అది యకార ఎకారమేమో లోపం అవుతుంది లోపో వ్యోర్వలి సో ప్రత్యయం ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి విధిలింగ ప్రత్యయము తిప్పకి ఈత ఈత ఆ? ఏంటి? ఇత్ ఇత్. సో ఇత్. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే ఏమైంది? ఏ ఏ ఏ చెప్పేయండి మొత్తం. వాత ఏ వాతయేత్ వాతయే వాతయేత్ అర్థమైందా? అదేగా చెప్పారు ఇంద్ర గారు అదేగా చెప్పారు అది చెప్పడం కాదు, ఇక్కడ ప్రాసెస్ ఇది నేను చేసింది. మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్పాలి డైరెక్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పాలి అదే యా. చెప్పించాను అంతే. చెప్పిండ్రా సరే కానీ అది కరెక్టే కానీ అది తర్వాత ఏమొస్తుంది అది? వాతయత ఆ? ప్రత్యయం ఏంటిది? తా ప్రత్యయము. ఇంకేమైంది? వాతయత ఆ, వాతయత కదా. యత ఎందుకు? ఈ ఉంది కదా, ఈత వస్తుంది ప్రత్యయం మనకి. ఈత. ఇప్పుడు ఏమైతుంది ఈత అది? ఈత అక్కడ అదంతంగా ఉంది కదా. వాతయేత అంతే. అంతే అంతే వాత నేనేం ఏత. చెప్పాను ఇప్పుడు ఏం చెప్పారేమో వేరే చెప్పింది. Step by వాత step ఈత చెప్పాలా మీరు? చెప్పానండి కరెక్ట్ చెప్పలేదు. వాత ఏత చెప్పలేదు. ఓ, వాత ఈత. జలుబు జ్వరము అందుకే కొంచెం మాట అవునా? తడబడుతుంది ఈత అని వినిపించింది నాకు. ఏత వాత ఏతనే అన్నా ఓకే ఓకే ఓకే, ఉత్తమం. సో ఇప్పుడు ఇక్కడ వాత ఏత్కి ఏమేమి రూపాలు వస్తాయి ఇంకా చెప్పండి. అంతేనా? ఇంకొస్తాయా? వాత వాతయేద్ ఏద్ ఉమ్. ఇంకా అంతే అనుకుంటా అంతే. ఉత్తమం. ఉమ్, ఉమ్. ఓకే. సో రాసేయండి. రాసేసి ఏం రాస్తారు? దానికి అర్థంలో ఏం రాస్తారు? ఇక్కడ ఏమన్నాము? సుఖీ హోనా, ఆనందం, సుఖము ఆనందం. అవునా? సుఖము అనే అతడు సందర్భం సుఖపడుగాక అతడు ఆనందపడుగాక ఉత్తమం. సో ఇప్పుడు ఆత్మనేపదికి పరస్మైపదికి అర్థాలు తీయండి ఇక. అలా కాదు ఇక్కడ సేవ అనేది ఇంకోటి కదా కాబట్టి సేవ చేయుగాక అవునవును. చేయుగాక సో ఫస్ట్ ఒకటే చెప్పిండ్రు. తర్వాత ఇప్పుడు దీనికి ఆత్మనేపదికి అర్థాలు ఏమని చెప్తారు? ఎట్లా చెప్తారు చెప్పండి. పరస్మైపదికి ఆత్మనేపదికి. అతడు పరస్మైపదికి తను సుఖపడతాడు అతడు సుఖపడుగాక సుఖపడు రాస్తారు. సుఖంగా ఉండుగాక, సుఖపడుగాక. ఓకే. ఏదైనా ఒకటే కదా అంతే. ఎవరి కోసం? అతడి కోసమే అన్నమాట అది. అతడి కోసం తర్వాత ఇది ఆత్మనేపదిదా? మీరు చెప్పింది పరస్మైపదిదా? పరస్మైపది ఆత్మనేపది కదా. పరస్మైపదిది ఏమొస్తుంది? అతడు సుఖపడుగా సుఖపెట్టుగాక ఓకేనా? ఓకే అతడే సుఖపెడుతున్నాడు. ఇప్పుడు మనకి నిజంతములో ఇది నిజంతములో అవును. చురాది గణమే కాబట్టి చురాది గణం ఏంటిది? అతడు తన కోసం సుఖపడుగాక. అతడు
తను స్వయంగానే సుఖపడాలి కదా. అవును. చురాదిగణం అంటే తనే అతడు స్వయంగా సుఖపడుగాక. ఇక్కడ ఏం చెప్తారు మీరు? అతడు సుఖపడుగాక కాకుండా అతడు స్వయంగా. అర్థమైందా? ఉమ్. స్వయంగా సుఖపడుగాక. అతడు ఇక్కడ కూడా స్వయంగా సుఖపెట్టుగాక. సుఖపెట్టుగాక. స్వయంగా. సో అర్థమైందా? స్వయంగా అనేది ఒకటి కలుపుకోవాలి అంతే. ఉమ్. ఉమ్. ఇతరుల కోసమైతే అతడు ఏం చెప్పాలి? ఇతరులకు ఇతరుల కోసమే కదమ్మా, ఇతరుల అతడు స్వయంగా ఇతరులను సుఖపెట్టుగాక అని కదా. ఆ, ఇక్కడ అతడు స్వయంగా ఉమ్. ఏం చెప్తాం ఇక్కడ ఆత్మనేపదిలో? ఇతరులకు సుఖపెట్టుగాక. ఉమ్. ఓకే, ఇక్కడేమో ఉమ్. అతడు స్వయంగా ఇతరులకు, రెండిట్లో అదే వస్తుందా? ఆహా, అతడు స్వయంగా అతడు పడేటట్టయితే అతడు స్వయంగా ఉమ్. సుఖపడుగాక. 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 సుఖపెట్టుగాక సుఖపడుగాక తన సొంతమైన రెండు సుఖపడుగాక. వచ్చినాయి. ఇక్కడ మనకు ఇది రెండు కాదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇతరులకు చెయ్యాలి అతను. ఓకే, అప్పుడు సుఖపెట్టుగాక. ఆత్మనేపదిలో పరస్మైపదిలో ఇతరులకు చెయ్యాలి. ఉమ్. ఉమ్. అప్పుడు ఏమవుతుంది? స్వయంగా ఇతరులకు ఒక్క నిమిషం ఆగండి సుఖపెట్టుగాక. ఆగండి. అమ్మ ఇక్కడ ప్రేరణాత్మకం ఉండాలి కదా. అదే ప్రేరణ. అతడు ఉమ్. అతడు ప్రేరణ ఇతరులను అనేది సుఖపడేట్టుగా ప్రేరణ కాకుండా చేయుగాక. ప్రయోజక అని చెప్పాలి. ఏం చెప్పాలి మనం? సో అది చురాది గణంలో ప్రేరణ రాదు కదా, వేరే గణాల్లో కదా వేరే ప్రేరణ దాంట్లోనే వచ్చేది. అడుగుతున్నా, జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా అంతే. వేరే దాంట్లో ప్రయోజకం. అడుగుతున్నారా? ప్రయోజక కర్తలో ఎలా చెప్తారు? ఆత్మనేపదికి పరస్మైపదికి ఎలా చెప్తారు? ప్రయోజక కర్త అంటే ఏంటిది? అవి ఇతరులకి చేయడం. చేయిస్తున్నాడు అన్నట్టు ఇతరులను సుఖపెడుతున్నాడు. ఇతరులకు ఒక నిమిషం రాసుకోండి. ఏం రాశారు? ప్రయోజక కర్తకి ఏం రాసుకున్నారు? తను ఇతరులకు చేయిస్తున్నాడు అని రాసుకున్నాడు. ప్రయోజక కర్త అంటే చేయించేవాడు. అదే చేయించడం. ఓకే, ఇతరులు సుఖపడేటట్లుగా చేయువాడు. ఆగండమ్మా. ప్రయోజక కర్త అంటే ఈ విషయం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ధాతువు తీసుకుంటే అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు చూడండి, సుఖం అనేది వేరే ధాతువుతో వచ్చింది. దాని అర్థం ఏంటి అని అడిగాను నేను కదా. సో ప్రయోజక కర్త అంటే ఏంటిది? ఇతరులకు చేయించడం. ఓకేనా? అది మీరు రాసుకున్నారు కదా నిన్న. ఈ రోజు మళ్ళీ పైన రాయండి. ఇంకా తెలియట్లేదంటే మళ్ళీ రాయాలి. అది ఇతరులకు చేయించేవాడు అని చేయించడం అంతే. ఓకే, తను ఇతరులకు చేయించడం అన్నా లేకపోతే ఇతరులకు చేయించేవాడు అన్న రెండు ఒకటే. ఓకే, సో అయితే ఇప్పుడు ఇక్కడ మనం ధాతువు ఏంటిది? ఇక్కడ ధాతు వాత కదా. వాత అనే ధాతువు. సో వాత అంటే ఏంటిది? సుఖము. ఓకే, ఒక అర్థం సుఖము, ఇంకొకటి సేవ. ఓకే, సో ఇప్పుడు సుఖముతో చెప్పండి. ఇప్పుడు వాతయతి అనేది ఉందనుకోండి, ఇప్పుడు మీరు రాయకండి, జస్ట్ చెప్పండి అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనము ప్రయోజక కర్తతో చేస్తున్నాము. ఓకే, అంటే దాని అర్థం రాస్తున్నాం ఇప్పుడు మనకు. ఓకే, వాతయతి అనేది ఇప్పుడు పరస్మైపది ఇది. ఓకే, తను ఇతరులకు చేయించడం అనేది ప్రయోజక కర్త యొక్క ఉద్దేశం. ఫస్ట్ మనం క్లాస్ మొదట్లో ఈ 4 చెప్పుకోవాలనుకున్నాంగా. ఓకే, స్టార్ట్. ఇది ఫస్ట్ ఒక్కసారి ఇది చేసేసి చెప్దాం. లేదు, ముందు నేను చెప్తా, తర్వాత చెప్పండి. మనకు ఐడియా వస్తుంది. ఓకే, చెప్పండి. ఒక ఐడియా వస్తుంది. ఒకటో సందర్భం తను చేస్తున్నాడు చురాది గణంలో. రెండోది ఏంటంటే తన కోసం చేస్తున్నాడు. అట్లా కాదు, ఆత్మనేపది. అది చెప్పండి. 1, 2 కాకుండా మళ్ళీ చెప్పండి ఫస్ట్ నుంచి. లట్టు అట్లా చెప్తే అమ్మ అది కాదు వేరే పరస్మైపది ఆత్మనేపది. పరస్మైపది చురాది అట్లా గణంలో ఫస్ట్ అమ్మా, చురాది గణంలో వచ్చేది ఏంటంటే నిత్య ప్రత్యయం ఎందుకు వస్తుంది అంటే తను చేస్తున్నాడు. అదంతా కాదండి, 4 విషయాలు చెప్తానన్నారు కదా, అది చెప్పండి. పరస్మైపది తాను ఇతరుల కోసం చేస్తున్నాడు. ఆత్మనేపది తన కోసం చేస్తున్నాడు. చురాదిగణం తనే చేస్తున్నాడు. నిజంతం తను ఇతరులతో చేయిస్తున్నాడు. ఈ 4 విషయాలు చెప్పండి. అంతే. యా, సో కదా. నేను ఇప్పుడు ఇది మీకు నేను రాసింది
మీకు అలా గ్రూప్లో కూడా పెడతాను, అవి రాసుకోండి మీరు కరెక్ట్గా ఇంతే రాసుకోండి. అప్పుడు ఆ అందరి 4 దగ్గర సేమ్ రకాలు ఉంటుంది. మళ్ళీ చెప్పండి. అప్పుడు అందరి దగ్గర సేమ్ ఉంటుంది కదా. అలాగే అలాగే ఒకటి చెప్పకుండా అర్థమైంది, మీకు అందరికీ తెలిసింది. కాకపోతే రాయడంలో ఒకటే ఉంటే ఏంటంటే చెప్పడంలో ఒకే విధంగా ఉంటుంది. లేకపోతే ఒకరొకటి ఇంకొకటి చెప్తే అర్థం కాకుండా ఉంటుంది. అట్లా ఇప్పుడు మీరు చెప్పింది చెప్పండి కవిత గారు, రాసుకుంటాను. మళ్ళా చెప్పండి ఒకసారి. నేను పంపిస్తున్నా మీకు ఇక్కడ. ఓకే. ఇదంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది మన డిస్క్రిప్షన్ లో, యూట్యూబ్ లో ఆహా. description లో కనిపిస్తుంది. కాకపోతే మీకు ఇక్కడ మేము ఫోటో తీసి పంపించిన చూడండి. ఓకే. ఆల్రెడీ వచ్చేసింది ఫోటో. అదే చదవండి, ఇప్పుడు అది చూస్తూ చదవండి, అందరు అదే చదవండి, ఒకటేలాగా చదవండి. అందరూ ఒకేసారి చూస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆహా. ఒక్కొక్కరు చదవాలి. ఒకటేలాగా ఒకటేసారి కాదు, ఒకటేలాగా చదవండి. పరస్మైపది పరస్మైపది. మీకు రాలేదమ్మా. ఒక్క నిమిషం, వచ్చింది, ఎవరు వచ్చింది ఇప్పుడే. ఎవరు చెప్తున్నారు ఫస్ట్? నేను చెప్తాను, ఆగండి. ఏ రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు చెప్పండి. పరస్మైపది తాను ఇతరుల కోసం చేస్తున్నాడు. ఆత్మనేపది తన కోసం చేస్తున్నాడు. అమ్మ పురాతన. ఆగండి, మీరు చివర చెప్పే వాక్యము కంప్లీట్ గా లేదు, అది ఇట్లుంది అట్లాగా చేస్తున్నాడు, అది కంప్లీట్ గా వినిపించాలి, ఎందుకంటే దాని మీదనే డిపెండ్ ఉంటుంది. చేస్తున్నాడు. ఆ, ఆత్మనేపది తన కోసం చేస్తున్నాడు. అది చురాదిగణం తానే చేస్తున్నాడు. ఉమ్, నిజంతం తను ఇతరులతో చేయిస్తున్నాడు, అంటే ప్రేరణ. ఉమ్. చురాదిగణం అకారాంత ధాతువులు. చాలు అంతే, ఈ 4 చాలు. అది మీకోసం, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్, అది అంతే. నెక్స్ట్ ఇందిరా గారు. పరస్మైపది తాను ఇతరుల కోసం చేస్తున్నాడు. ఆత్మనేపది తన కోసం చేస్తున్నాడు. చురాదిగణం తనే చేస్తున్నాడు. నిజంతం తను ఇతరులతో చేయిస్తున్నాడు. లక్ష్మి గారు. నాకు అసలు అది కనిపించట్లేదండి. సరే, శోభనాద్రి గారు. నాకు కూడా కనబట్టలేదు. ఇప్పుడు అయ్యో, మీకు ఫోటో చూస్తున్నారు? గ్రూప్ లో వచ్చిందండి. మీరు వెనక్కి వచ్చింది. వెళ్తే వస్తుందండి అది. మీరు వెళ్ళి అక్కడ చూడండి గ్రూప్ లో. అదే వచ్చిందని అన్నారు మరి. ఓకే, వచ్చింది. అంటే సత్యవతి. నాకు పైన హెడ్డింగ్ పడింది, ఇక్కడ ఆచార్య group కాదండి, నుంచి ఏదో message. ఆచార్య స్టూడెంట్ గ్రూప్ లో మీరు ఆ వెళ్ళండి, మీరు దాంట్లో group లో. కొడితే వస్తుంది కదా. ఓకే, పోని సరే అండి. సత్యవతమ్మ మీరు చెప్పగలరా? ఓకే, మూర్తి గారు. వెంకట నాగలక్ష్మి గారు. ఓకే, మన సామ్రాజ్యం గారు మీరు చెప్పండి. పరస్మైపది ఉమ్, తాను ఇతరుల కోసం చేస్తున్నాడు. ఉమ్, ఆత్మనేపదిలో తన కోసం చేస్తున్నాడు. చురాదిగణం తనే చేస్తున్నాడు. నిజంతం తను ఇతరులతో చేయిస్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు మనకి స్వార్థంలో ఏది? ఇప్పుడు 4 స్వార్థం అని ఉంది, అది చెప్పుకున్నాం కదా, అది ఎక్కడ వస్తుంది? చురాదిగణంలో వస్తుంది. చురాదిగణంలో తనే చేస్తున్నాడు, అదే స్వార్థం. అదే ఉత్తమం. స్వార్థం అనేది అదనమాట. నిజంతం అనేది ఏంటిది? నిజంతం తను ఇతరులతో చేయిస్తున్నాడు. ఇతరులతో దానికి ఇంకొక పేరు పెట్టాం కదా, ఇక్కడ పైన బోర్డు మీద కనిపిస్తుంది చూడండి. బోర్డు మీద ఏం కనిపిస్తుంది? బోర్డు మీద ప్రయోజకకర్త. అంతే, ప్రయోజకకర్త. నిజంతం ఏమంటాము? ప్రయోజకకర్త. ఓకే, నిజంతానికి ఇంకో పేరు ప్రయోజకకర్త. ఆ ప్రయోజకకర్తనే ఇంకా సూత్రంలో చెప్పాలంటే ఏమంటాము? హేతుమతిచ. ఏమంటాము? హేతుమతిచ. సూత్రం అయితే హేతుమతిచ. చేయించే వాళ్ళను ఇతరులతో చేయిస్తున్నాడు కాబట్టి అతన్ని ఏమంటాము? హేతుమతి. ఓకేనా? ఓకే, సరే. ఇప్పుడు అర్థం చెప్పండి నాకు. ఇక్కడ ప్రయోజకకర్త ఒకవేళ ఉంటే ఇక్కడ వాతయతి అని ఉందనుకోండి. సో ఇప్పుడు దాని అర్థాన్ని మనం ఎలా చెప్తాము పరస్మైపదిలో? ఇక్కడ సుఖ పెట్టటం కదా. వాతయతి అంటే సుఖం. అవునమ్మా. తను ఇతరులకు సుఖ పెడుతున్నాడు, ఆ ఫలితం కూడా ఇతరులకే. ఇతరులను సుఖ పెడుతున్నాడు.
సో ఇక్కడ ఇతరులకు సుఖ పెడుతున్నాడు, ఇతరులను కాదు, ఇతరులకు సుఖ పెడుతున్నాడు. రెండిటికి తేడా ఏంటమ్మా? ఇతరులను ఇతరులకు రెండు ద్వితీయాలే ఒకటేగా కదా? గోత్రులు? చేయిస్తున్నాడు. ఒకటే. ఇతరులకు తను చేయిస్తున్నాడు. ఓకే, ఇతరులను అన్నప్పుడు తనే చేస్తున్నాడు. నువ్వు ఇతరులకు అన్నప్పుడేమో చేయిస్తున్నాడు. సో నువ్వు అన్నప్పుడేమో ద్వితీయ విభక్తి వస్తుంది, కు అన్నప్పుడు షష్ఠి వస్తుంది. ఇప్పుడు ఇతరులకు సుఖ పెడుతున్నాడు అంతేనా? తను ఇతరులకు సుఖ పెడుతున్నాడు, మళ్ళీ ఫలితం కూడా ఇతరులకే వస్తుంది, పరస్మైపది కాబట్టి. అర్థమైందా? తర్వాత తను ఇతరులకు ఏంటిది? ఇందాక ఇతరులకు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇతరులను అని రావాలి కదా? ఇతరులకే, ఇది వేరే వేరే వాళ్ళతో చేయిస్తున్నాడు కదా ఈ పని, అవునా? తను ఇతరులకు సుఖ పెట్టేలాగా చేయిస్తున్నాడు. ఏంటిది? తను ఇతరులకు సుఖ పెట్టేలాగా చేయిస్తున్నాడు. అర్థమైందా? కాలేదా? అయింది. అర్థం. తర్వాత ఆ ఫలితం కూడా ఎవరికి వస్తుంది? అది ఇతరులకి. ఎవరైతే చేస్తున్నారో అతనికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేనున్నాను, ఫలితం ఎవరికైతే చేస్తున్నాడో వాళ్ళకే వచ్చింది. ఇది పరస్మై పదమ్మా. వినండి ఒక్క నిమిషము. ఏంటంటే మనం ఇక్కడ ఏమన్నాం? పరస్మై పది అని అన్నామంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి కాకుండా ఏంటిది అది? చేయించే వాళ్ళకి ఫలితం లభిస్తుంది. వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి తనకి కాకుండా ఇతరులకి లభించే ఫలితం అది కదా. మనం ఏం చెప్పుకున్నాం? పరస్మై పదికి తాను ఇతరుల కోసం చేస్తున్నాడు, అవునా? తనే చేస్తున్నాడు, కానీ ఇక్కడ తనే స్వయంగా ఇతరులతో చేయిస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని చేయించమని చెప్పట్లేదు నేను కదా. ఇప్పుడు ఒకరున్నారండి, ఇందిరా గారు ఉన్నారు. ఓకే, అర్థమైందా? ఒక నిమిషం వినండి నేనేం చెప్పాలనుకున్నా వినండి. ఇప్పుడు ఇందిరా గారు ఉన్నారు. ఇందిరా గారు నాగలక్ష్మి గారికి ఒక పాఠం చెప్తున్నారు. ఇంకా చెప్పాలి ఆ విషయము, నాగలక్ష్మి గారికి ఒక పాఠం చెప్పాలి. అయితే నేనేం చేస్తున్నాను? ఇందిరా గారికి చెప్తున్నాను అనమాట. ఏమని? ఇందిరా గారు నాగలక్ష్మి గారికి పాఠం చెప్పండి అని. అర్థమైందా? సో అప్పుడు నేను చెప్పకుండా మళ్ళీ నేనేం చేశాను? మన శోభనాద్రి గారికి చెప్పాను. ఏమని? శోభనాద్రి గారు కొంచెం ఈ విషయాన్ని ఇందిరా గారికి చెప్పారా అని అన్నాను. అర్థమైందా? అంటే నేను వారికి చెప్పకుండా ఏం చేశాను? వారికి చెప్పించాను. అదే మన శోభనాద్రి గారితో చెప్పించాను. ఏమని? ఇందిరా గారికి అలా చెప్పండి విషయాన్ని, ఇందిరా గారు నాగలక్ష్మి గారికి చెప్పేలాగా చెప్పండి అని అన్నాను. అంటే ఏంటిది? ఇప్పుడు నేను కాకుండా వారితో చెప్పించాను కదా. అవును. సో అక్కడ ఏమైంది? అది పరస్మై పది అయ్యింది. ఓకే, నేనే వారికి చెప్పాను ఇందిరా గారికి, అదేమైంది? ఆత్మనేపథ్యం. అర్థమవుతుందా? సో అట్లా అన్నమాట. నేనే చెప్పానంటే అది ఆత్మనేపథ్యం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట, రెండు తరాలు ఉంటాయి ఇక్కడ నిజంతంలో. ఓకే, ఒకటి డైరెక్ట్ గా చెప్పేది, ఇంకోటి ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గా చెప్పేది. డైరెక్ట్ గా చెప్పేది వచ్చేసి ఆత్మనేపది, ఇండైరెక్ట్ గా చెప్పేది పరస్మై. అంటే ఇక్కడ చెప్పిన కార్యము చేస్తుంది ఎవరు? మళ్ళీ కార్యం చేసే వాళ్ళకి మళ్ళీ ఇది లభిస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పడం చేత వాళ్ళు అది చేయగలిగారు కదా, మీరు చెప్పడం చేత వాళ్ళు చేయగలిగారు. అట్లా అన్నమాట. ఇప్పుడు మనకి అల్టిమేట్ గా ఫలితం పొందేది మాత్రం నాగలక్ష్మి గారే, అంతేగా? అంటే అంటే ఫైనల్ గా వాళ్ళకి సిద్ధించేది వారికే, అంతే. అంతే కదా మరి. అంతే, చేసే వాళ్ళకే. అంతే 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 అంతే. ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనకి వాక్య ప్రయోగంలో మనకి తెలుస్తుంది అనమాట ఏంటిది అనేది. కరెక్ట్ క్లియర్ అయిపోతుంది అది.
ఓకేనా? ఎగ్జాంపుల్ బాగా వచ్చింది. యా. అదే వాస. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ప్రయోజకర్తకు వస్తుంది. అంతే అంతే అండి. అంతే కదమ్మా? అవునండి, అవును. యా. ఓకే. ఇప్పుడు తన కోసం చేసుకోవడము, తనే చేయడము అనేది అర్థమైంది కదా? అర్థమైంది. ఉత్తరాధిగణము, నిజంతము, పరస్మైపది, ఆత్మనేపది. క్లియర్ అయినా అది 4? క్లియర్ ఓకే. అండి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటిది, ఇప్పుడు 36వదా? 36 అయిపోయింది. 37 గవేష మార్గణే అయిపోయిందా? అయిపోయింది. దీనికి అర్థం ఏంటండి? గవేష మార్గం అంటే గవేష మార్గనే అంటే టు సర్చ్, టు ఇన్వెస్టిగేట్, టు ఫైండ్. పతాలగాన అంటే ఏం చెప్తాం? ఇన్వెస్టిగేట్ అంటే ఇన్వెస్టిగేట్ చేయడం అంటాం చూడండి. పరిశోధించడం. పరిశీలించడమా? పరిశోధించడం. పరిశోధన. పరిశోధి వస్తుంది. శోధిస్తారు వాళ్ళు. శోధిస్తారు. శోధన చేయడం. శోధించడం రాసుకోండి. ఏంటమ్మా అది? ఇది మార్గనే. పరిశోధించడం. 35 పరిశోధించడం 36 ఏంటో గాని గవేష అనే ధాతువుకి రాసుకోండి. అది నంబర్ మీకే తెలియాలిగా. 36 36 గవేషానా? ఎక్కడది? ఇక్కడ ఉంది. గవేష మార్గణే పరిశోధించడం. పరిశోధించడం అంటే అది వేరే అవుతుంది. శోధించడం. శోధించడం అది పతాలగాన శోధించడమా? రాశారుగా టు సెర్చ్, టు ఇన్వెస్టిగేట్, టు ఫైండ్. ఫైండ్ అంటే కనుక్కోవటం. సెర్చ్ అంటే వెదకటం. అది రాసుకోండి. వెతకడం, శోధించడం. అమ్మా, తెలుసుకోవడమా? తెలుసుకోవటం అంటే అది వేరే వస్తుంది మళ్ళీ. పతాలగాన అని ఉంది చూడండి. పతాలగాన అని తెలుగులో ఏమంటారు? తెలుసుకోవటం. అలా కదండి, అడ్రస్ అదే. తెలుసుకోవడం అది వాడతారు. అదే అడ్రస్ కాదు. అడ్రస్ కాకుండా వాళ్ళ యొక్క అడ్రస్ అన్నమాట. అంటే అదే అతను ఎక్కడో ఉన్నాడు, అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడం అన్నమాట. అలా కాదు, నువ్వు మా ఇంటికి రా అని ఎవరికైనా చెప్పావు అనుకో, ఆయన నీ కోసం తిరిగి నీ పతా నాకు తెలియలేదు అంటాడు. అర్థమైందా? అది గుర్తుపట్టలేకపోయాను మీ ఇల్లు, నేను అందుకే రాలేదు. అట్లా పతా అంటే అడ్రస్ అని కూడా, అడ్రస్ అని ఒకటే కాదు ఇక్కడ. అతను ఎక్కడున్నాడో జాగా తెలుసుకోవడం, ఆ స్థలం తెలుసుకోవడం, అది కదా. ఈ అడ్రస్ అన్నట్టు ఉంటుంది కానీ టు సెర్చ్ అంటే అన్వేషణ చేయటం అమ్మా, వెతకటమా? సెర్చ్ అంటే వెతకడం. అవునమ్మా, అది వెతకడం లాగా రాసుకోండి. మార్గం వెతకటం, వెతకడం. టు ఫైండ్ అంటే కనుక్కోవటం. టు ఫైండ్ కనుక్కోవడం. ఇన్వెస్టిగేట్ చేయటం సెర్చ్ అంటే టు సెర్చ్ అంటే వెతకటం. అన్వేషణ. అన్వేషణ రాసుకోండి. అన్వేషణ. ఓకే, రాసుకున్నాం. ఇంగ్లీష్ లో రాసుకుంటే బాగా అర్థమయ్యేలాగా ఉంది అది. అదే కదా. అర్థమయ్యేలాగా ఉంది. అవునవును. ఒక్క నిమిషం అర్థం. మొత్తానికి వెతకటం అంతే. పరిశోధన చేయడం. ఇప్పుడు లేటెస్ట్ విచారణ. సెల్ ఫోన్లు అన్ని వచ్చినాక వెతికే పని లేదు కదమ్మా. విచారణ చేయడం అంట, జాగ్రత్తగా పరిశీలించడం. ఇన్వెస్టిగేట్, విచారించడం, ఇప్పుడు విమర్శించడం. మనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే గూగుల్ అడుగుతాము. అంతే. ఇంకేదైనా అడ్రస్ తెలియకపోతే, పతా తెలియకపోతే రూట్ మ్యాప్ అడుగుతాము. రూట్ మ్యాప్ అడుగుతాం. జీపీఎఫ్, జీపీటీ, చాట్ జీపీటీ వచ్చేసింది. అలా కాదు, సంభాషణ తెలియకపోతే చాట్ జీపీటీ. అలా కాదు, సంస్కృతం తెలియలేదు అనుకోండి ఏదన్నా, అప్పుడు .com లోకి వెళ్ళి వెతుకుతాం.
ఉమ్. సెర్చ్ చేస్తాం. మీకు ఇంకొక విషయం చూపిస్తాను ఇది ఇప్పుడు కొంచెం అయినాక. ఇప్పుడు ఇది ఆ, చూపిస్తాను ఇంకొకటి. చాలా ఫన్ సరే. ఉంటుంది. మీకు ఉమ్, అంటే ప్రశ్నించడం రావాలి. ప్రశ్నిస్తే మనం ఈ మొత్తం ఇంకా మంచిగా జీవించవచ్చు అన్నమాట. ప్రశ్నించడం అనేది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, మనకేం కావాలి, ఏం ప్రశ్నించాలి, అది తెలిస్తే ఇంకా మొత్తం సృష్టిని మనము మన చేతిలో పెట్టుకోవచ్చు అనమాట. ఉమ్. అది ఏం కావాలి, ఎలా ఇంకోటి కావాలి, ఏంటమ్మా? ఎందుకు కావాలి, అవన్నీ తెలియాలన్నమాట. ఓకే. ఉమ్. సో నివాస సరే, అది ఎక్కడి వరకు లాస్ట్ లో వచ్చింది? చెప్పండి అయితే. అదే అదే లాస్ట్ లో. వాస ఉమ్. ఉపసేవాయాం. వాస అవును, ఉపసేవాయాం. దీనికి రూపాలు రాయాలి కదా. ఓ యా రాయండి. గవేష. ఉమ్, గవేష ఉమ్. ఏమొస్తుంది? గవేషయ ధాతువు నిచ్చు. ఇంకోటి ఏంటి? షప్. చెప్పు. వికరణ ప్రత్యయం కలిపితే గవేషయ వచ్చింది. అవునా? ఉమ్. ఇప్పుడు ఇక గవేషయేత్ గవేషయేత. ఇత్తు ఇత్తు ఇత. అంతే అవునా? అంతే. ఇత్తు ఇతలు కలపండి. గవేషయేత్ గవేషయేత. అంతే. ప్రత్యయాలు ఎత్తు ఈత అన్నమాట కదా. అంతేనమ్మా. తర్వాత వాస ఉపసేవాయాం. ఎన్నో ధాతువు అండి? 7. 37. వాస అవును, మీరు ఇందాక 36 రాశారు కదా, అప్పుడు పోయింది అది. అది అది ఇప్పుడు పోతుంది. పోతా ఉంటుంది. లేకపోతే మనము ఇట్లా పైకి కిందికి అన్నప్పుడు అది ఎట్టేటో పోతుంది అనమాట. చూడండి ఒక ఎక్కడ ఉంది. ఓకే ఓకే ఓకే. అందుకని తీసేస్తాను. వాస ఉపసేవాయాం అంటే దగ్గరుండి సేవ చేయటమా? అంతేనా? అంతే ఇంగ్లీష్ చూస్తే తెలిసిపోతుంది. అంతే. టు అదే మేక్ అదే అర్థం. సమ్వన్ స్టే టు మేక్ సంథింగ్ ఫ్రాగ్రెంట్, టు బర్న్ ఇన్సెన్స్ స్టిక్స్. ఒకదాని కూడా ఓ సంబంధం లేకుండా అసలు ఉంది. ఏదో అదే కదా. ఒకదాని కూడా సంబంధం లేకుండా. ఫ్రాగ్రెంట్ అంటే సువాసన, అదే అదే కదా. మన ధూప్ స్టిక్ ని పెట్టడం అనమాట. అంటే దాన్ని టు మేక్ ఏమంటారండి? అది సంథింగ్ ఫ్రాగ్రెంట్. దాన్ని ఏమంటాం? అదే ఆ, వాసన ధూప్ రావడానికి స్టిక్, ఇంట్లో అగరబత్తి కదా. అగరబత్తి. 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 అదే అదే. वासिन करना, सुगंधित करना, धूप देना, धूप देना, धूप देना. సో ఇదేం చేస్తారు ఇక్కడ? ఏం రాసుకోవాలమ్మా? రాసుకోండి. సుగంధము చేయడము. సుగంధ భరితంగా చేయ సుగంధభరితంగా చేయడం అంటే ఏమంటాము? ఇప్పుడు చెప్పారు కదా మీరు, అదేంది ఆ స్టిక్ ని ఏమన్నారు? అగరబత్తి. అగరబత్తి వెలిగించడం అన్నమాట. అంటే ఇంట్లో అగరబత్తి వెలిగిస్తే వాసన మంచిగా వస్తుంది కదా, అదనమాట. మంచి వాసన వస్తుంది. అంటే సుగంధపూరితం చేయడం అన్నమాట. అంటే మంచిగా లేని చోట సుగంధపూరితం చేయడం. ఇప్పుడు అదొకటే కాకుండా ఫ్రాగ్రెన్స్ కోసం ఇప్పుడు చాలా వాడుతున్నారు కదా. అవునమ్మా, రూమ్ ఫ్రాగ్రెన్స్ కరెక్ట్. పెంచడానికి చాలా వాడుతున్నారు. అవును. మనుషులు వేసుకునేది ఉన్నాయి సెంట్లు, అవి గోడలు కొట్టేది, రూమ్ కొట్టేది వేరే ఉన్నాయి. అవును. రూమ్ వేరు. నివసించడానికి వాసిత్కరణ. వాసిత్కరణ అంటే నివసించడానికి వీలుండేలాగా చేయడం.